ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. నాతో పాటు ఎక్కించండి. ప్రార్థన. మమ్ము మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు దేవా. ఎప్పటి వరకు నాయన మరి మీ దైవ గ్రంథం నుంచి విలువైన మరి ఎన్నో శ్రేష్టమైన సంగతులు మేము నేర్చుకోబోతుండగా కాపుదల దయచేయండి. ఇంకా నాయన ప్రభా, దయగలిగిన మా దేవా, మరి ముఖ్యంగా నాయన ప్రతి విషయంలో మీరు రాయించిన మాటల ప్రకారం మరి మేము అందరం కూడా మరి ఆ మాటలు నేను వివరించబోతున్నాను. సంయోచితమైన జ్ఞానంతో నన్ను నింపండయ్యా. మా అందరికి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహాయం మెండుగా దయచేయమని అడుగుతున్నానయ్యా. ఇంకా నాయన కేవలం మీ పిల్లలు ఇన్నివారు మాత్రమై ఉండి విన్న వాక్యం ప్రకారం ప్రవర్తించిన ధన్యత భాగ్యాన్ని దయచేయమని అతి త్వరలో మా కొరకు రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం బట్టి అడిగి బ్రతులాడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. నా ఆత్మీయ సహోదరి సహోదరులారా, దేవాతి దేవుని కృపను బట్టి ఈరోజు మనకు ఒక చక్కని అవకాశం దొరికింది. ఎందుకంటే భూమి మీద మానవ జీవితం కొనసాగుతుంది. అలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి మరలా రాబోతుండగా రెండో రాకడ ఈ సువార్త విశ్వం అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడుతుంది. అంటే వాక్యము సువార్త ప్రకటింపబడటము ఆగదు అని అర్థం. అంతేనా? ఇందులో ప్రధానమైన కారణం ఒకటేనంటే దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఆలోచన ప్రజలందరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకుని మారు మనసు పొందాలి. ప్రతి ఒక్క బిడ్డ కూడా వాళ్ళ తప్పులు తెలుసుకోవాలి అనే ఒక రక్షణ సంకల్పాన్ని అందరూ గ్రహించాలి. క్రీస్తులోకి వచ్చామని చెప్పేవారు అనేకులు వాళ్ళ బ్రతుకుని సరిచేసుకోవాలి. అంతే తప్ప వధువు సన్ను అర్థమైందా, రెడీగా ఉండాలి. ఇవన్నీ కూడా మనకి ప్రభు యొక్క సంకల్పంలో భాగాలండి. కనుక ఆయన మాటలను మనం ఈరోజు వింటున్న మీరందరూ కూడా దేవుడు వినిపించడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక రచించాడు. నేను మరి అలాగే సేవకులైన వారిని కానవచ్చు, ఆయన మాటలు వినిపించడానికి ఏర్పరచుకున్నాడు, పంపిస్తున్నాడు. అర్థం కావాలి మీకు ప్రతి ఒక్క సందర్భం. ఒకప్పుడు ఆ విధమైన పరిస్థితి లేదండి. దేవుడు మాటలు చెప్పేటప్పుడు నాయకుడు ఉన్నాడు మోషే, కానీ ఆయన బోధించేవాడుగా లేడండి. ఆ నాయకుడు ప్రజల్ని ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీలు దేశం నుంచి అనగా పాలు తేనె ప్రవహించు కనాను దేశానికి నడిపించడానికి నియమించబడ్డాడు. ఒక నాయకుడిగా అంటే ఒక నాయకత్వం వహించడానికి అంటే దేవుడు చెప్పగా ఏర్పరచుకున్నటువంటి ఒక మోషే అక్కడితో పూర్తయిపోయింది కదా. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన కార్యక్రమాలు నిర్వహించడానికి ఏమండి ఆ ధర్మశాస్త్రంలో ఉన్న మాటల ప్రకారం నడిపించడానికి, వాళ్ళ తప్పులు దిద్దడానికి, వాళ్ళకు మేలు చేయడానికి, అర్థమవుతుందా, వాళ్ళు చేసిన పాపాలకు పరిహారం జరిగించడానికి, వాళ్ళని బలపరచడానికి, ఇంకా వాళ్ళకి చక్కని ఆలోచన చెప్పడానికి యుద్ధాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ముందుండి ప్రార్థన చేసి పంపించడానికి, నడిపించడానికి, వారి అవసరత, వాళ్ళ వ్యవసాయం, వాళ్ళ పశువు సంపద, వాళ్ళ పిల్లలు, ప్రతి జీవన సంబంధమైన కార్యక్రమంలో కూడా యాజకుడు మంచి పాత్ర పోషించేవాడు. యాజకుడు అంటే ఒక న్యాయాధిపతిగా వ్యవహరించేవాడు. ఈ విధంగా ఇజ్రాయెల్ జీవితంలో యాజకుడు ఏం చేసేవాడు తెలుసా? ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఒక భాగంగా మారిపోయినటువంటి కాలం ఏంటది. అందుకే దేవాది దేవుడు యాజకులు నియమించాడు, పాస్టర్లు నియమించాడు. మీకు అర్థం కావాలి. యాజకులు అంటే యాజకత్వం చేసేవాళ్ళు. మామూలు యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. అర్థమవుతుందా? ఆ ప్రధాన యాజకులు నియమింపబడిన వారు ఎవరైతే ఉన్నారో దేవునికి మనుషులకి మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు. అర్థమవుతుందా? దేవుని ప్రజలకు ఒక మధ్యవర్తిగా యాజకుడు ఉండేవాడు. బాగా గమనించాలి మీరు. ఏమండి, యాజకుడు ఎప్పుడు కూడా దేవుడు ఏవైతే ఉపదేశించాడో, ఏమండి, దేవుడు ఏ పనులైతే వాళ్ళ ద్వారా నడిపించాలి, వాళ్ళతో చెప్పించాలని హెచ్చరిస్తూ, ఏదైతే అక్రమం జరిగితే శిక్షలు విధిస్తూ, మీకు అర్థం కావాలి. ఈ విధంగా యాజకులందరూ కూడా అనేకమైన బాధ్యతలు తమ భుజాల మీద మోస్తూ ఆ బాధ్యతని నిర్వహించేవాడు. ఇది యాజకుని యొక్క విధి ధర్మం. అర్థమవుతుందా? లేవి కాండం, సంఖ్యాకాండం,
మీరు జాగ్రత్తగా ప్రశాంతంగా చక్కగా రెండు ప్రశాంతంగా చదివితే లేవికాండం సంఖ్యాకాండం యాజకులకి వాళ్ళకి ఇచ్చిన విధి విధానాలు, ఇజ్రాయేలీలతో వ్యవహరించవలసిన తీరుతెన్నులు ఇవన్నీ కూడా మనకి అందులో రాయబడి ఉంటాయండి. నిజం. ఉం? యాజకుడిని ఎలా గౌరవించాలి, యాజకుడి మాటకి ఎలా విలువ ఇవ్వాలి, ప్రతి ఒక్క మాటలో ఏమండి యాజకుడిని ఎలా స్వీకరించాలి, యాజకుని యొక్క ఉద్దేశాలు ఏంటి, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి, వాళ్ళని ఎలా మేలుకొలపాలి అనే విషయాలన్నీ చక్కగా వివరించి ఉంటది. ఎందుకంటే మోషే గారు అంత చక్కగా రాశాడు పరిశుద్ధాత్మ సహాయంతో. అర్థమవుతుందా? ఈ విధంగా ఇజ్రాయేల్లో ప్రతి ఒక భాగంగా వాళ్ళు ఏమిటంటే వాళ్ళే నాయకులుగా నడిపించేవారుగా దేవునికి మధ్యవర్తులుగా ప్రముఖమైన పాత్ర పోషించినట్లుగా మనకు దైవ గ్రంథం సాక్ష్యం ఇస్తుందండి. కొన్ని వచనాలు మనం చూడగలిగితే బైబిల్లో దానికి సంబంధించిన వచనాలు కొన్ని చూడగలిగితే లేవికాండం 4:13 చదువుకున్నామంటే చాలా చక్కగా రాయబడిన మాటలు. ఇజ్రాయేలీల సమాజం అంతయు 4:13 పొరపాటు ఏ తప్పుదమైన చేసి యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేన్నైనా మీరు చేయరాని పని చేసి అపరాధులైన ఎడల. అర్థమవుతుందా? చూసారా? అంటే అసలు ఏమేం చేయాలో ఏమేం చేయకూడదో ఆజ్ఞలు ఇవ్వబడిని జనాలకి, ప్రజలకు. అవి ఇవ్వబడినప్పుడు వాటిని ఉపదేశించేవాళ్ళు కావాలి, వాళ్ళని సత్వర మార్గంలో నడిపించి బోధ చేసేవాళ్ళు కావాలి. ఆలయ సంబంధమైన కార్యక్రమం పాలిభాగం తీసుకోవాలి, బలిపీఠం పరిచర్య చేయాలి. వాళ్ళకి ఏదైనా తగువు ఉంటే యాజకులు ఆ తగువు తీర్చడానికి న్యాయాధిపతిగా వ్యవహరించాలి. ఇలాంటి అన్నిట్లో కూడా జరిగేవేంటి ఆ కాలంలో అర్థం కావాలి. ఏదైనా ఒక తప్పుదం చేసినా చూడండి అక్కడ ఏమేమి చెప్తున్నాడో 14వ వచనంలో, వారు ఆజ్ఞకు విరోధముగా చేసిన పాపము తమకు తెలియబడినప్పుడు ఎలా తెలియబడుతుందంట? చేసిన ఆ పాపములు సంఘము అంటే బోధించినప్పుడు సంఘం ఎదుట బోధ విన్న వెంటనే వాళ్ళకి ఆ విషయం అర్థమైపోయేది. ఏమండి ఆ యాజకుడు ఏదైతే ధర్మశాస్త్రం మాకు బోధిస్తున్నాడో ఆ ధర్మశాస్త్ర బోధ ప్రకారం మేము తప్పు చేసిన వారము, ఆ బోధను బట్టి మేము ఏమయ్యాం? దిద్దుకోవలసిన వారుగా పాపాన్ని అపరాధులమని అనే సంగతి వాళ్ళకి అర్థమైపోయేదండి. అర్థమైపోయినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి అక్కడ సంఘం అంతా ఏం చేసిన ఏంటంటే అండి ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పరిహార్థ బలిగా ఒక కోడిదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావాలను. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిన కోడి మీద తమ చేతులుంచిన తర్వాత యెహోవా సన్నిధిన కోడును వధింపవలను. చూసారా? అభిషక్తుడు యాజకుడు ఆ కోడి రక్తములో కొంచెం ప్రత్యక్షపు గుడారంలోనికి తీసుకుని రావాలను. ఆయా యాజకుల్లో ఆ రక్తము తన వేలు ముంచి అడ్డతెర వైపు యెహోవా సన్నిధిని 7 మార్లు దాన్ని ప్రోక్షింపవలను. మరియు అతడు దాని రక్తంలో కొంచెము ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధి బలిపీఠం కొమ్ముల మీద చిమిరి ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క ద్వారం వద్ద దహన బలిను అడుగున రక్తశేషమంతా పోయేవలను. మరియు అతడు దాని కొవ్వు అంతయు తీసి బలిపీఠం మీద దహింపవలను. అతడు పాప పరిహార్థ బలి కోడిని చేసినట్లు దీనిని చేయవలను. దీనిని చేయవలను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారు క్షమాపణ కలుగును. అమ్మో, ఎంత ప్రాసెస్ ఉందో చూసారండి. అలాగే ప్రతి ఒక్క సందర్భంలో దేవాతి దేవుడు చక్కగా రాయించి మనకి ఏం చెప్పాడండి ఇక్కడ? పాప పరిహార్థకు కోడిని చేసినట్లు దీనిని చేయవలను. దేనిని? యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలను. వారికి అప్పుడు క్షమాపణ కలుగును. అబ్బా, ఎంత ప్రాసెస్ ఉందండి ఇక్కడ మనకి. ఎటువంటి ప్రాసెస్ అండి ఇది? పూర్వకాలంలో యాజకుడు బలులు అర్పించడానికి కూడా ఏం చేసేవాళ్ళు తెలుసా? నియమింపబడేవాళ్ళు. దేనికండి? ఆ ప్రజల పాపాలు తీసివేయడానికి. ఈరోజు మనకి భారతదేశంలో కూడా సహోదరులు అన్ని జనులు చాలా మంది కూడా వాళ్ళ దేవతలకి బలులు సమర్పిస్తూ ఉంటారు. నన్ను కూడా అప్పుడప్పుడు భోజనానికి పిలుస్తూ ఉంటారండి. గొప్పల మంగం దగ్గరికి వెళ్ళాం, కోళ్ళు కోసం, మేకల కోసం భోజనానికి రండి అంటే పూర్వకాలం ఇజ్రాయేల్ మధ్యలో నుంచి వచ్చిన ఆచారం అనేది చెప్పక తప్పదండి. నిజం. పూర్వకాలం ప్రజలు ఏవైతే వాళ్ళ పాపం నిమిత్తం బలులు సమర్పించేవాళ్ళు, బలిపీఠాల దగ్గర సమర్పించేవాళ్ళు కదా బలులు. నిర్దోషమైన పశువుల యొక్క రక్తమును
ఆ బలిపీఠం మీద సిమిర్చి జల్లేవాళ్ళు అనమాట. ఇజ్రాయేల్కి యాజకులు ఉన్నారు. ఓన్లీ ఈ కార్యక్రమాన్ని వాళ్లే నిర్వహించేవాళ్ళు. ఒక ముక్కలో చెప్పాలంటే యాజకుడు ప్రజల్నే మారు మనసు పొందే విధంగా వాళ్ళతో ప్రేరేపించి మారు మనసు పొందిన తర్వాత తర్వాత ఏం చేసేవాళ్ళు, దేవుని దగ్గర దేవునితో సమాధానం పరచబడుటకు ఒక వారధిలా పనిచేసేవాడండి. మీకు అర్థం కావాలి, దేవునితో సమాధాన పరచడానికి ఒక వారధిగా నిలిచేవాడు పూర్వకాలంలో యాజకుడు, పాస్టరో. మీకు అర్థం కావాలి. అందుకే ఇజ్రాయెల్ మీద కూడా పెట్టాడండి ఆ బాధ్యత. అందుకనే అక్కడే దక్షిణ భాగం కూడా పుట్టింది. కృతజ్ఞత అర్పణలు, వారి పంటలో కొన్ని వాటాలు తీసుకొచ్చివ్వడం, ఈ విధంగా వారు వీరి కోసం పరిచర్య చేయడం. అర్థమవుతుందా? అంటే టీచర్స్ అండ్ స్టూడెంట్స్, మీకు అర్థం కావాలి. ఒక గురువు ఒక శిష్యుడు ఎలా ఉంటారో ఆ విధంగా కూడా వాళ్ళ బంధం ఒకటి మనకి కనబడుతుంది ఇక్కడ చూస్తుంటే. ఈ విధంగా యాజకులు ఇజ్రాయెల్ మీద నాయకులయ్యారు, రాజులు అభిషేకించే స్థాయికి వచ్చారు, న్యాయాధిపతులు నియమించే స్థాయికి వచ్చారు. వాళ్ళే దేవుని యొక్క ప్రధాన దూతలుగా పిలువబడ్డారు, దేవుని యొక్క ప్రధాన యాజకులుగా. యాజకులు లేని ఇజ్రాయెల్ సమాజం ఏర్పడింది. అర్థమవుతుందా? ఇజ్రాయేల్ తమ శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని మాటలు గుర్తు చేసి దేవుడు మీకు తోడుగా ఉన్నాడని భరోసా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని యుద్ధానికి పంపించేటువంటి బాధ్యత కూడా యాజకులు, పాస్టర్లు మోసేవాళ్ళు అండి. ఆ సందర్భాన్ని కూడా ఒక వచనాన్ని మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో చూడండి మీరు. ద్వితీయ ఉపదేశకాండం చూడండి, 20 వచనం. అంతేకాదు, మీరు మీ యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడి దగ్గరకు వచ్చి ప్రజలతో ఎలాగ చెప్పవలెను. 3వ వచనం అండి. ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయాల్ని జంకనీయుకుడి, భయపడకుడి, వణకుకుడి, వారి ముఖము చూసి భయపడకుడి, బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులు యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే అన్నాడండి. చూసారా? యుద్ధం అనివార్యమైనప్పుడు, యుద్ధం తప్పదన్నప్పుడు ఇజ్రాయేలీలే యుద్ధానికి వెళ్ళాలి. శత్రువులతో యుద్ధం చేసే కాలంలో ఆ దేవాతి దేవుడే మీకు అందరికీ యాజకుడు వచ్చి వాళ్ళని బలపరిచి ధైర్యం ఇచ్చి మీ దేవుడు ఉన్నాడని వాళ్ళ కోసం ప్రార్థన చేసి దేవుడి పక్షాన వాళ్ళని ఉద్దేశించి మాటలన్నీ చెప్పి వాళ్ళని యుద్ధానికి సాగనంపేవాళ్ళండి. అర్థం కావాలి మనకి. అయితే దేవుడు బలమైన ఒక ఆజ్ఞను కూడా జారీ చేశాడు. ఆ యాజకుడి మాట వినకపోతే దాన్ని నేరంగా దేవుడు పరిగణించాడండి, దేవాదేవుడు. ఆ మాట కూడా చూద్దామా? అదే ద్వితీయ ఉపదేశకాండం 17:12 వచనం చూద్దామంటే 17:12 చూడండి ఒకసారి. 17:12 ఏం రాయబడిందో అయితే చూడండి. ఇక్కడ ద్వితీయ ఉపదేశకాండం 17:12 మరియు ఏమంటున్నాడండి, నేను చదువుతున్నాను చూడండి జాగ్రత్తగా. మరియు ఎవడైనాను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవా పరిచర్య చేయుటకు నిలిచి యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని ఎడల వాడు చావవలెను. అట్లా చెడుతనమును ఇజ్రాయేల్లో నుంచి పరిహరింపవలెను. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ ప్రవర్తనను విడిచిపెట్టెదరు. చూసారా? మూర్ఖవర్తనము విడిచిపెట్టెదరు అంటే ఏమర్థమవుతుంది? దేవుని పరిచారకుడైన యాజకుడు మీ మంచి కోసమే బ్రతుకుతున్నాడు అని అర్థమవుతుంది ఇక్కడ మనకి మాటలో. అదే రాయబడిందండి 17వ అధ్యాయంలో. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖవర్తనము విడిచిపెట్టెదరు అని రాయించాడంటే క్లియర్గా ఏంటి అర్థం? ఎందుకంటే నీ మంచి కోసం ఆలోచిస్తాడు, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించడానికి కష్టపడతాడు. అర్థమవుతుందా? రేంబగలు కష్టపడతాడు. అలాంటి నాయకుడు గొర్రెలు కాపర వంటి వాడు యాజకుడు. ఈ యాజకుడిని దేవుడే ఏర్పరచుకున్నాడు. ఆ యాజకుడు మాట వినకపోతే ఆ కాలంలో ప్రజల్లో నుంచి మీరు కొట్టివేయబడాలని ఒక శాసనం చేశాడండి దేవుడు. ఎందుకంటే దేవుడు ప్రతిష్ఠించుకున్నవాడు, అభిషేకించిన వాడు యాజకుడు గనుక ఆ యాజకుడు మాట తప్పనిసరిగా విధిగా విని తీరాలి. అది పాస్టర్ అయినా యాజకుడైనా ఒకటే. వాళ్ళు ఏ మార్గాల్లో అయితే నడిపిస్తున్నారో, దైవ గ్రంథంలో రాయబడిన ఏ బోధ అయితే మీకు వినిపిస్తున్నారో ఆ సత్యమైన బోధ ప్రకారం మీరు చక్కగా మిమ్మల్ని దేవుని మార్గంలో నడిపించాలి, తప్పక నడవాలి ఆ మార్గంలో అని. ఈ విధంగా యాజకుడు నడిపించాలని తన సేవా పరిచర్యను ముందుకు కొనసాగించాలి. అర్థమవుతుందా?
కాబట్టి ఈ విధంగా ఇజ్రాయెల్లో యాజకులు పనిచేస్తున్న కాలంలో కొంతకాలం సజీవుగా సాగింది. బాగానే ఉంది, అందరూ బాగానే ఉన్నారు, ప్రజలు బాగానే ఉన్నారు, యాజకులు బాగానే ఉన్నారు. కానీ మరి యాజకుడు కూడా ప్రజల కొరకు పరితపించే యాజకుడిగా ఉండేవాడు. ఓకే, నో ప్రాబ్లం. చక్కటి మార్గంలో నడిపించేవాడు, నో ప్రాబ్లం. అయితే ప్రజలే తన సొంత పిల్లలుగా, అర్థమవుతుందా, ఇజ్రాయిల్ అందరినీ తన సొంత బిడ్డలుగా భావించిన యాజకులు ఉన్నారండి. ఆ బిడ్డల కోసం ఎంత కష్టానికైనా ఎదురు వెళ్ళిపోయేవాళ్ళు. తన ప్రాణాన్ని కోల్పోవడానికి కూడా మంద పాడవకూడదనే ఒక నిబద్ధతతో పనిచేశారు, వెంబడించారు. అర్థమవుతుందా, ముందుకు తీసుకెళ్లారు. పాత నిబంధన కాలంలో వాళ్ళ భక్తి జీవితం అలా ఉండేదండి. వాళ్ళు దేవుడికి భయపడే విధానం, దేవునికి లోబడే విధానం, దేవుణ్ణి వారు గౌరవిస్తున్నారు, ప్రజలందరితో గౌరవింప చేస్తున్నారు, ఆయనకు మహిమ తెచ్చే విధంగా, ఆయన కీర్తి కలగజేసే విధంగా, ఆయన పనిలో శ్రమ పడే విధంగా ఇవన్నీ కూడా చక్కగా యాజకులు అవలంబిస్తూ వచ్చారండి. నీతిమంతులైన యాజకులు దేవునికి సంపూర్ణ విధేయత చూపిస్తూ ఆనాటి కాలంలో చాలా మంది ఉన్నారండి. అయితే గమనించవలసింది ఏంటంటే, దేవుని యాజకత్వం, దేవుని పని, దేవుడు పనిలో చక్కగా కొనసాగుతూ ప్రజలకు పరిచర్య చేస్తూ యాజకులు తమలను పరిపాలిస్తూ అధికారులుగా వ్యవహరిస్తూ, అయితే వాళ్ళని దైవ సంబంధమైన కార్యక్రమాల్లో నిమగ్నం చేస్తూ వారిని ఏం చేసేవాళ్ళు తెలుసా, ప్రేరేపిస్తూ ఉద్ధరిస్తున్నటువంటి కాలంలో ఒక ప్రజల్లోనూ యాజకుల్లోనూ చిన్న చిన్నగా మార్పులు రావడం. ఏమండి, ఈ మార్పులు ఎప్పుడైతే రావడం మొదలైందో, ఈ మార్పులకు కారణం ఎవరో కాదండి, దుష్టుడు, అపవాది. మీకు అర్థం కావాలి. దేవుని సంఘం, దేవుని సమాజం సంతోషంగా ఉండడం, దేవుని సమాజం దేవుని వైపు తిరిగి నీతిమంతులుగా బ్రతకడం, ప్రత్యేకింపబడిన జనంగా ఇజ్రాయేలు వ్యవహరిస్తాం. ఏమండి, ఆ స్థితిలో నిలవడం దుష్టునికి, దురాత్మకు నచ్చలేదండి. నచ్చకపోవడంతో ఈ ఇజ్రాయేలీలు ప్రజలందరినీ కూడా పాడు చేయాలి, ఇజ్రాయేల్ అందరూ కూడా నశించిపోవాలి, నేనేం చేయాలి అని ఆలోచించి అపవాది చక్కని పథకం పన్ని యాజకుని తప్ప ప్రజకుల్నే కాన్ఫిడెన్స్ చేస్తే, వాళ్ళనే పట్టించుకుంటే ప్రయోజనం లేదు. మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? యాజకుల్ని. అర్థమవుతుందా? ఈ యాజకుడిని నేను ఎప్పుడైతే పట్టుకుంటానో, ఈ యాజకుడి హృదయంలో నా చెడ్డ ఆలోచనలు నేను ఎప్పుడైతే, నా దుష్టతలంపులు ఎప్పుడైతే ఎక్కిస్తానో, అప్పుడు ఇజ్రాయెల్ సమాజం అంతా ఏమైపోతుంది? పడిపోతుంది, పాడైపోతుంది. అంతేనా? చాలాసార్లు నేను చెప్తూ ఉంటానండి, బస్సు డ్రైవర్ నిద్రపోతే బస్సులో ఉన్న ప్రయాణికులందరూ ఏమైపోతారండి? వెళ్ళి లోయలో పడేసాడు నిద్రతో. వీళ్ళందరూ మెలకుకుండా ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి? ఒక్క డ్రైవర్కి నిద్ర వస్తే ఆటోమేటిక్గా వీళ్ళందరూ కళ్ళు కాయలు కాసుకుని చూసినా ఉపయోగం ఉందా చెప్పాలి నాకు. అంటే ఒక్క డ్రైవర్ నిద్రపోతే ఎక్కడుంటారు మొత్తం అందరూ? మొత్తం అందరూ కూడా చెప్పండి వెళ్ళిపోతారు, వెళ్ళరాని చోటికి. అంటే సాతానికి ఆ తెలివి ఉండదా? ఉంటది కదా. అందుకే వెంటనే ఏం చేశాడు తెలుసా, యాజకత్వంలో తేడా తీసుకొచ్చేయాలి, యాజకత్వం మార్చేయాలి. ఈ సేవకుల్ని, యాజకుల్ని, పాస్టర్లని తీసివేయాలి. ఆ విసప్పు ఒకటి పాలలో ఎత్తే ఏమవుతాయండి పాలన్నీ చెప్పండి? బిందెడు పాల్లో ఒక ఇసప్ సొక్క అన్నట్టు ఇజ్రాయేల్ సమాజం అంతట్లో కూడా ఒక్క సొక్కేసేద్దాం అనుకున్నాడండి, దుష్టత్వం అనే సొక్క. ఆ విధంగా యాజకుల్లో మెల్లిమెల్లిగా దుష్టత్వాన్ని ఇండిషన్ చేయడం ప్రారంభించాడు. వాళ్ళు చివరికి ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారో చూడగలిగితే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. చాలా బాధాకరమైన మాట అండి. దేవుడు బాధతో యెషయా ప్రవక్తతో రాయించినటువంటి మాట ఇక్కడ. ఎన్నో ఆశలతో, ఎన్నో ఆశయాలతో, ఎన్నో గొప్ప గొప్ప ఉద్దేశాలతో ప్రజల మధ్య యాజకులు నియమించి, మొట్టమొదటిగా ఆహారాల సంతట్లో యాజకులు నియమించి, ఆ యాజకులందరినీ గొప్పవాళ్ళుగా తీర్చిదిద్ది వాళ్ళకి ప్రత్యేకమైన వస్త్రధారణ చేసి, ఏమండి, వాళ్ళని ప్రత్యేకమైన ఆహార నియమాలు నియమించి, ప్రత్యేకమైన గుర్తింపు, ప్రత్యేకమైన జీవితం, ఈ జీవన విధానం ఇవన్నీ దేవుడు నియమించి, వీరు నా యాజకులు, సర్వోన్నతుడు దేవుని యాజకులు, పాస్టర్లు అని పిలువబడుదురు అని దేవుడు చెప్పిన, అంటే అనేకులకు మార్గదర్శులు అవుతారు.
దేవుడే చెప్పాడండి ఆల్రెడీ, ఏర్పరచుకున్నాడు వాళ్ళని. అంత గొప్ప స్థితి దేవుడు వాళ్ళని ఏర్పరచుకుంటే, నా ప్రజల కొరకు మంచి నాయకులుగా ఉండాలి, నా ప్రజల కొరకు మంచి ఉద్దేశం కలిగిన వారుగా ఉండాలి, నా ప్రజల్ని మంచి మార్గాల్లో నడిపించే పరిశుద్ధులుగా ఉండాలి, నా ప్రజల్ని పరిశుద్ధ వైపు నడిపించాలని దేవుడు యాజకుల మీద ఒక బాధ్యతను పెట్టినట్లుగా మనకి నడిపించినట్లుగా కనబడుతుంది. కానీ వీళ్ళు ఏం చేశారు చూడండి, ధర్మశాస్త్రం వాళ్ళ చేతికొచ్చేసింది, ప్రవక్తల గ్రంథాలు, యాజకత్వం జరుగుతుంది. ఇజ్రాయేలీల్లో భక్తి భావాల్లో జీవిస్తున్నాం అనుకుంటున్నారు ఇజ్రాయేళ్ళు. కానీ యాజకుల్లో ఒక విచిత్రమైన మార్పు మొదలైందండి. యెషయా కాలానికి అది ఉంది. అంతకు ముందే మోషే గారి అనంతరమే యాజకులు చెడిపోవడం అనేది ప్రారంభమైపోయింది. చూడండి, యెషయా గారు రాసిన మాట ఏం రాసిచ్చాడు 28:7 వచనంలో, అయితే వీరును ద్రాక్షారసం వలన సొక్కి తోలెదరు, మద్యం వలన తత్తరపడుదురు, యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యం వలన సొక్కి తోలుదురు, ద్రాక్షారసం వారిని మింగివేయుచున్నది, మద్యం వలన తత్తరపడుదురు. చూసారా, ఈ మాట చదువుతుంటే మనకే చాలా బాధగా ఉంది కదండి. మనకి చదువుతున్న మనకే ఎంత బాధగా ఉంటే రాయించిన దేవుడికి ఇంకెంత బాధగా ఉండుంటుందో ఒక్కసారి ఆలోచించి చూడండి. నా ఆత్మీయ సహోదరులారా, యాజకుడే మద్యం వలన సొక్కి సోలుతుంటే, యాజకుడే ద్రాక్షారసానికి బానిసైపోతే, యాజకుడే ద్రాక్షారసం వలన ఏమయ్యాడు, మింగివేయబడుతుంటే, మద్యపానిగా మారిపోతుంటే, చెప్పండి, మద్యపాని వలన తత్తరపడుతుంటే ఆనాటి ఇజ్రాయెల్ పరిస్థితి ఏం కావాలి, ఆనాటి ఇజ్రాయెల్ జీవితం ఏం కావాలండి? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు అంత ఆందోళన చెందుంటే ఈ మాటలు రాయించుంటాడు అంటాడు. ఎంత పరితపిస్తుంటాడు దేవుడు. ప్రజల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా వదిలేశారండి. ఇక ప్రజలకు దిక్కు లేదు. ఎలా అయిపోయారు చూసారా? ప్రజలు కూడా అలాగే అయిపోయారండి వీళ్ళతో పాటు. ఎందుకంటే నాయకుడు సమర్థుడు కానప్పుడు, నాయకుడు సరిగ్గా నడిపించినప్పుడు, నాయకత్వ బాధ్యతలు సరిగ్గా నిర్వహించినప్పుడు, చేత కానప్పుడు సంఘమంతా కూడా నాశనం అయిపోద్ది అనడానికి ఇజ్రాయేలీలు యాజకుల జీవితాలే నిదర్శనం. నిజం, ప్రజల మీద వాళ్ళకు బాధ్యత లేదు. చెప్పండి మీరే. కాబట్టి మనమైన బాధ్యతగా ఉందామా? ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట రాయి ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథం 2:7 వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. ఏం రాయబడి ఉంటుందంటే, చూడండి, దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినివేయనట్లు నేను బలవంతమైన దేశంలోకి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసిద్దరి. యెహోవా ఎక్కడున్నాడని యాజకులు అడుగుదరు. ఎంత ఘోరమండి. మీరు చెప్పండి, ఏమని అడుగుతున్నారు తెలుసా? యెహోవా ఎక్కడున్నాడయ్యా అంటున్నారండి. అంటే ఏంటి చెప్పండి? అంతేకాదు, ధర్మశాస్త్ర ఉపదేశకులు దేవుని ఎరగరండి. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వారికి దేవుడెవరో తెలియదంట. ఎంత విచిత్రంగా ఉందో తెలుసా? ఇంకా మీకు అర్థమయ్యేది చెప్తాను, జాగ్రత్తగా వెళ్తే. పాస్టర్ గారికి యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియదంట. ఏమండి, అది పెద్ద జోకా కదా? మీరు చెప్పాలి నాకు. ఎందుకంటే 30 సంవత్సరాలు మట్టి సీనియర్ సిటీని వాక్యం చెప్తున్న పాస్టర్ గారికి, 30 సంవత్సరాల మట్టి సేవ చేస్తున్న పాస్టర్ గారికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరో తెలియదు అన్నాడు అనుకోండి, ఎప్పుడు వినలేదు అన్నాడు అనుకోండి, ఏంటి పరిస్థితి చెప్పండి ఒకసారి. అదేంటండి అలా అంటున్నారు? 30,000 నుంచి మీరు పాస్టర్ గారు కదండి అంటే, అయ్యో మా నాన్న పాస్టరే, నేను పాస్టరే, మా తాత పాస్టరే, అయితే ఏంటి యేసుక్రీస్తు ఎవరు అంటే ఏంటి పరిస్థితి చెప్పండి? నేనైతే గిలగిల కొట్టుకుని కింద పడిపోతానండి. నిజం. ఎందుకో తెలుసా? అక్కడ అదే పరిస్థితి అండి. అదే రాయించాడు. ధర్మశాస్త్ర ఉపదేశకులంట దేన్ని ఉపదేశిస్తున్నారంట వీళ్ళు? ద్వితీయోపదేశ కాండంలో ఏం రాయబడిందంటే అంటున్నారు వీళ్ళు. అప్పుడు లోకసువార్త లేదుగా, క్షమించాలి, సంఖ్యాకాండంలో ఏం చెప్తుందంటే అంటున్నారు. ఆది కాండంలో ఏం రాయబడిందంటే అంటున్నారు. అలాంటి వారికి దేవుడు అంటే ఎవరో తెలియదు అంటే దేవుడు చెప్తున్నాడండి. అలాగా అర్థమవుతుందా? ఏం తెలియట్లేదంట. అలాగనే మాటకి దేవుడు తెలియదు. చూడండి అక్కడ ఏమంటున్నాడు? ప్రజల కొరకు ఏం పరితపిస్తాడు, ప్రజల్ని కొరకు ఏం సేవ చేస్తాడు చెప్పండి.
ప్రజా సంక్షేమాన్ని ఏ విధంగా కోరతాడో మీకు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఉం? చూసారా, కాపర్లు లేని గొర్రెలండి. కాపర్లు ఉన్నా సరైన నడిపింపు ఇవాళ లేదండి. గొర్రెలుగా ఉండిపోయారు చాలా మందిరాల్లో. ఆనాడు ఇజ్రాయెల్ జీతాల్లో అయితే ఈనాడు అనేక సంఘాల పరిస్థితుల్లో ఇదే. వాళ్ళ శరలోనికి వెళ్ళిపోవడానికి కూడా యాజకులే కారణమండి. సరిసైన నడిపింపు లేదండి. ఉం? వాళ్ళు కూడా అన్ని జనుల మాదిరిగానే లోకంలో మమేకమైపోయారండి. అందుకే కింద మాటలు ఏమన్నాడండి, ఆ? చూడండి, ఆ వాళ్ళంట ధర్మదేశ ఉపదేశకులు నన్నెరగరు, ఏలుకులు నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పెదురు, నిష్కప్రయోజనమైన వాటిని అనుసరించెదురు. వీళ్ళు లేని వాటిని ఉన్నట్లుగా ప్రవచనాలు చెప్పి నిష్కప్రయోజనం పనికిరాని వాటిని అనుసరిస్తారు. ప్రజలు చివరికి ఎలా అయిపోయారు కింద మాటలో చెప్తున్నాడు చూడండి. కావున నేను ఇక మీదట మీతోను మీ పిల్లలతోను వ్యాజ్యమాడుదును, ఇది యెహోవా వాక్కు అండి. ఇద్దీల దీపాలకు పోయి చూడండి, కేదారుకు దూతలను పంపి బహుగా విచారించి తెలుసుకున్నది, మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనాను ఇలా జరిగిన కదా. అంటే ఏంటంటే కితీలు దీపంలో ఉన్న వాళ్ళే బెటర్ అన్నట్టుగా చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత 11వ వచనంలోకి వచ్చేసరికి ఇంకా చెప్తాడు, దోతలు ఎదుటి మీరు తెలుసుకోండి, మీ మీద వాళ్లే బెటర్ అంటున్నాడు. అర్థమవుతుందా? 11వ వచనంలో అంటున్నాడు చూడండి, దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమునైనాను ఎప్పుడైనాను మార్చుకున్నా అంటున్నాడు. వాళ్ళు అలా మార్చుకుంటారో చెప్పండి? అది ఉట్టు విగ్రహమే అని తెలుసు, రాయే అని తెలుసు, అయినా కానీ దానికి వీళ్ళు మొక్కుతారు కదా. చాలా గట్టిగా ఉన్నారంట వేటిలోనండి. ఇదే దైవత్వం లేని మా దైవము అని పురుగులనైనా ఇంకా ఏటినైనా చేసుకుంటారు, పక్షులనైనా. దైవత్వం లేకపోయినా సరే వాళ్ళు ఏం చేస్తారు? చక్కగా ఉన్నారు. గమనిద్దాం చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, సృష్టిని ఆరాధిస్తున్నారు. సృష్టి మా దైవము అంటారు, సృష్టి మా మార్గము. అర్థమవుతుందా? సృష్టి మా లోకము. ఈ సృష్టిలో మేము దేన్నైతే ఆరాధిస్తున్నామో దాంట్లో దైవత్వం లేకపోయినా పర్లేదు, మేము చచ్చినా దాన్ని విడిచిపెట్టము, దాన్ని మార్చుకోము, మేము చచ్చినా వేరే మార్గంలోకి వెళ్ళము, సావైనా బ్రతికైనా తర్వాత మా కట్టడ మాదే, మా నిబద్ధత మాదే. ఏంటండి బాబు, చూసారా? అంటే వాళ్ళ ఆరాధన కార్యక్రమాలు మార్చుకోవట్లేదు, అందులో దైవత్వం లేదనే సంగతిని వాళ్ళకి తెలిసినా మారరంట. అంటే చూడండి, ఈ రోజున అన్ని జనులు ఏ విధంగా ఉన్నారు. మరి పూర్వీకుల కాంచి మనం పరిశీలన చేస్తే విగ్రహారాధన, విగ్రహము అంటే మనిషి చేతితో చేసుకున్న బొమ్మ అండి. మట్టితో చేసిన బొమ్మకి పవిత్రత ఎక్కడొచ్చింది? దైవత్వం ఎక్కడి నుంచి వచ్చింది? బంగారంతో, ఎండుతో, మట్టితో చేసిన బొమ్మల్లో జీవం ఎలా ఉందండి? అసలు ఎంత అమాయకంగా ఉన్నారండి మన మానవ జాతి. ఆలోచించరా? నీళ్లకొకడు మొక్కుతున్నాడు, రాయికొకడు మొక్కుతున్నాడు, ఆవుకొకడు మొక్కుతున్నాడు, ఎద్దుకొకడు మొక్కుతున్నాడు, పోతుకొకడు మొక్కుతున్నాడు, చేపకొకడు మొక్కుతున్నాడు, తాంబేలుకొకడు మొక్కుతున్నాడు, చెట్టుకొకడు మొక్కుతున్నాడు, పుట్టకొకడు మొక్కుతున్నాడు. బాబోయ్ ఏంటండి? లాస్ట్ గా మనిషే మొక్కుకొని విగ్రహాలు కట్టేశారండి. మనిషినే దేవుడు చేసేసారు. ఎంత ద్వారమండి! ఎంత మంది బాబాలు కనబడుతున్నారండి. తమిళనాడులో పూరి జగన్నాథం కూడా దేవుడు చేసేసారు, సినిమా డైరెక్టర్ అండి. కుసుబుని దేవుడు చేసేసారండి, నమితాన్ని దేవుడు చేసేసారండి. సరిసైన నాయకుడు, సరిసైన వ్యక్తి నడిపించే విధానం లేకపోతే ఇలాగే ఉంటది. ఈ కాలంలోనే, ఈ రోజుల్లోనే మనకు ఒక నిదర్శనం కనబడుతుంది కదా. ఏంటది? చూడండి, అక్కడ ఏం రాయబడిందో 11వ వచనంలో, దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమునైనను ఎప్పుడైనాను మార్చుకున్నా, అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకునేది. మహిమనే మార్చేసుకుంటారంట. చూసారా? అంటే ఏంటండి పరిస్థితి? ప్రజలను కూడా యాజకులు ఏం చేశారు? పాడు చేసేసారండి. యాజకులే బయలుపేరట ఏం చేశారు? ప్రవచనాలు చెప్తుంటే ఏంటండి, ఇంకా ఇజ్రాయెల్ ఏమైపోతారు చెప్పాలి? ప్రజలందరూ నాశనం అయిపోయారండి. ప్రజలందరూ దారి తప్పేశారు తెలుసా? ప్రజలందరూ ఆలోచన మారిపోయింది, ప్రజలందరూ దేవుని విధానం మారిపోయింది.
ఎంతో గొప్పగా మోషే కాలంలో రాయించినటువంటి ధర్మశాస్త్రాన్ని వీళ్ళు వదిలేశారండి అనంత కాలంలోనే. చూడండి, అదే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. ఏంటో చూద్దామండి. అల్పులేమి గనులేమి అందరును మోసం చేసి దోచుకునేవారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. ఏంటండి మాట రాయించడం? చివరికి దేనికి అలవాటు పడ్డారంట చెప్పండి మీరే? ప్రజల కొరకు పరితపించవలసిన వారే ప్రజలు ఏం చేస్తున్నారు? కాటేసేస్తున్నారు. ఎంత దారుణం చెప్పండి. ప్రజల కొరకు ప్రజల్ని చక్కని మార్గంలో చక్కని విధానంలో పెట్టవలసిన వారే ప్రజలను దోచుకుంటున్నారంటండి. ఎలాగంట? మోసం చేసి. ఎంత ఘోరమండి. అల్పులేమి గనులేమి వారందరినీ మోసం చేసి ఈ రోజున్న రాజకీయ నాయకులు చూసారండి, వాళ్ళలాగా ఎవరైనా నీట్గా పనిచేస్తారండి? వాళ్ళ ఏ రాజకీయ నాయకుడైనా అధికారైనా నీతిగా పనిచేసే వాళ్ళని చూడగలం ఈ కాలంలో. ఎక్కడో మొత్తం అందరి మీద లెక్కేస్తే ఒకలో ఇద్దరు ముగ్గురు ఉంటారు ఉండరు. అధికారంలోకి రాకముందు మాటలు వేరండి, అధికారంలోకి వచ్చాక వేరండి. గుర్తుపెట్టుకోండి, అధికారంలోకి రాకముందు మన గుమ్మాల చుట్టూ వాళ్ళు తిరిగి దండాలు పెడతారు. అధికారంలోకి వచ్చాక అతని గుమ్మం ముందు మనం తిరిగినా పట్టించుకోరు. అర్థమవుతుందా? చేస్తామలంట చేయరు, కనీసం మన వైపు కూడా చూడరండి. నిజం. చూసారండి, అలాంటి పరిస్థితి యాజకుల్లోకి వచ్చేసిందండి. ప్రజలకు వాక్యం చెప్పి మార్చవలసిన వాళ్ళు ఎలా చేశారండి? దేవుడే బాధతో రాయిస్తున్నాడండి. దేవుడే ఏమిటనుకుంటున్నారు? సమాధానం సమాధానం లేక నా ప్రజలకున్న గాయాన్ని పైనే బాగు చేయవారు. అర్థమవుతుందా అండి? తాము చేయు క్రియలు చేయుచున్నారండి. సిగ్గుపడాల్సిన సంగతులు యందు వాళ్ళు అతిశయిస్తున్నారు. వాళ్ళు ఎంత మాత్రం సిగ్గుపడరు. అవమానము వాళ్ళకు తోచట్లేదండి. ఏం చేయాలి పరిస్థితి చెప్పండి మీరు? ఇలాంటి స్థితిలో యాజకులు పాస్టర్లు ఉన్నారండి. ఇజ్రాయేల్ దేవుడు ఆనాడు ఎంతో బాధపడ్డాడండి. మనందరి పరలోకపు తండ్రి ఆనాడు ఆ కాలంలో ఎంతో వేదనకు గురయ్యాడండి. అయ్యో, ప్రజల పరిస్థితులు ఏంటి ఎలా మారిపోతున్నాయి, ప్రజలందరూ కూడా ఎందుకు ఇలా అయిపోతున్నారు, ప్రజల జీవితాలు ఎందుకు మారిపోతున్నాయి అనే బాధపడ్డాడండి. నిజమైన సేవకుడు అంటే ఏంటో తెలుసా? సేవ చేయించుకునేవాడు కాదు, సేవ చేసేవాడు అని మీకు తెలియాలి. నిజమైన నాయకుడు అంటే ప్రజలను తన వైపు తిప్పుకునేవాడు కాదు, ప్రజల వైపు చుట్టూ తిరిగేవాడని. నిజమైన నాయకుడు తన స్వార్థానికి ఆశించేవాడు కాదు, మరి ప్రజల సంక్షేమానికి పాటుపడేవాడని. అది అసలైన నాయకుడు. ఏమిటి? ఒకరికి అన్యాయం చేయడం ప్రారంభించకూడదు. ప్రజలందరూ మోసం చేసేస్తున్నారని ఇక్కడ రాయించాడు. అందరిని మోసం చేసేసారు. ఆ దేవుడు ఆవేదనలో మునిగిపోయాడు తెలుసా? అయ్యో, వీళ్ళ ధర్మశాస్త్రాన్ని వదిలేశారు, అయ్యా మాకు బోధించండి అంటే ఏ స్థితికి వెళ్ళిపోయారో తెలుసా? మాకెంతో కొంత కూళ్ళేవండి బోధిస్తాం అనే స్థితికి వెళ్ళిపోయారు, స్థాయికి వెళ్ళిపోయారు పాస్టర్లో. చూడండి ఆ మాట మేకా గారితో రాయించిన మాట. మేకా ప్రవక్త ఎంత అద్భుతమైన మాట రాయించాడంటే 3వ అధ్యాయం 11వ వచనం చూడగలిగితే ఇక్కడ ఏం రాయబడింది? ఎంత ఆవేదనతో దేవుడు రాయిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. 11వ వచనం చూద్దామండి. 3వ అధ్యాయం. జనులు ప్రధానులు, చూడండి జాగ్రత్తగా, 3:11 మేక. జనులు ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీర్చెదరు. లంచం పుచ్చుకుంటే ఇంకా తీర్పు ఏముంటుంది చెప్పండి? లంచం ఎవరిస్తే వాళ్ళకి అనుగుణంగా తీర్పు ఉంటుంది, అంతేనా? వారు యాజకులు కూలికి బోధించుదురు. వారి యాజకులు దేనికంట? కూలికి బోధించుదురు, అంటే డబ్బులకు బోధిస్తారంట. డబ్బులు ఇచ్చినప్పుడు బోధిస్తే మంచోడిని చెడ్డోడు అనొచ్చు, చెడ్డ చేసినా మంచోడు అనొచ్చు, అంతేనా? చెడు మార్గంలో వెళ్తున్నా మంచి మార్గంలో వెళ్తున్నాం అనొచ్చు. డబ్బు కొడతారండి. నిజం. నీతి తప్పి బ్రతుకుతున్నా నీతిగానే బ్రతుకుతున్నావు అనొచ్చు. అలాంటి బోధ యాజకుల నోట బయటకు వస్తుందంటే వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళని పోగు చేసుకుని బోధించమంటున్నారు వాళ్ళు చాలా మంది. కింద చదవండి. అప్పుడు అలా ఏం చేస్తారంట? ప్రవక్తలు ద్రవము కొరకు సోది చెప్పెదరు. ఎంత ఘోరమండి! సోది చెప్పడం ఏంటండి? సోది మాటలే వాళ్ళ సంఘాల్లో బోధిస్తున్నారు. నిజం. అయినను చూడండి ఏమంటున్నాడు? అయినను వారు యెహోవా ఆధారం చేసుకుని, యెహోవా మన మధ్యనున్నాడు కదా, ఏ కీడును మనకు రానీయుడు అనుకుంటున్నారండి. ఏంటండి ఘోరం?
రోజుకు ఒక ఏళ్ళు నరికేసుకుని చెప్పండి, మనకేం కాదు మనకేం కాదు మనకేం కాదు అంటే ఏంటంటే పొడిచి అయిపోయింది. రోజుకు ఒక ఏళ్ళు నరికేసుకున్నాం. చెప్పండి మీరే. అప్పుడు ఏంటి పరిస్థితి? యెహోవాను ఆధారం చేసుకునంట మన మధ్యన యెహోవా ఉన్నాడు కదా, ఏ కీడు మనకు రానేరదు అనుకునే వారుగా ఉన్నారంట. అంటే రోజుకొక కాలు రోజుకొక ఏళ్ళు కట్ చేసుకుంటే ఏమైపోతాడండి? యాజకులకు ఆ రోజుల్లో అంత వినీత జ్ఞానం లేదండి. వాళ్ళు చేసేవన్నీ నీచమైన కార్యాలు, దేవునికి దూరంగా బ్రతుకుతూ ప్రజలను పట్టించుకోకుండా ప్రజలను గాలి కుదిలేసి, మీకు అర్థమవుతుందా? యెహోవా మన మధ్యన ఉన్నాడు, మనకేమీ కాదు. అసలు ఈ రోగానికి ముందుందంటారా చెప్పండి? అసలు ఆలోచన చేయండి ఒకసారి. ఇది ఒక విచిత్రమైన రోగం అండి. ఎంత ఘోరమైన రోగం ఏంటి చెప్పండి మీరే. ఆయనకి విరోధంగా బ్రతుకుతూ ఆయన మాకున్నాళ్ళు అంటే సరిపోతా చెప్పండి? ఎంత విచిత్రమైన రోగం అండి ఇది. ఒక్కసారి గమనించండి. ఆనాడు ఇశ్రాయేలుకి కాపర్లుగా ఉన్న యాజకులు ఎలా ఉన్నారు? చివరికి దేవుడు ఏమని ప్రశ్నిస్తున్నాడో తెలిసండి వీళ్ళని మలాకీ గ్రంథంలో చూద్దామన్నమాట. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఏమని ప్రశ్నిస్తున్నాడో, వాళ్ళ గురించి ఏమని స్టేట్మెంట్ ఇస్తూ ఏమని ప్రశ్నిస్తున్నాడో స్టేట్మెంట్ ఇస్తున్నాడండి వాళ్ళ గురించి. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా అన్నాడు. ఏంటంటే అండి పరిస్థితి? ఆయన నామాన్ని ఏం చేశారంట యాజకులు? నిర్లక్ష్యం చేశారంటే. నిర్లక్ష్య పెట్టిన యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఆయనో క్వశ్చన్ మార్క్, నా ఘనతను మీరు పాడు చేశారు. నా ఘనతను ఏం చేశారు? పాడు చేశారు. ఒక మందను మీరు సక్రమైన మార్గంలో నడిపించడానికి నేను మిమ్మల్ని నియమించుకుంటే నా మందను పాడు చేసేవారుగా మారిపోయారు, మందను చెదరగొట్టేవారుగా మారిపోయారే, అక్రమైన మార్గంలో వదిలిపెట్టేవారుగా మీరు మారిపోయారు. అందుకే యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? చూసారా ఏంటండి పరిస్థితి ఏంటి ఇక్కడ? మీరు చెప్పాలి నాకు. చూడండి కింద లైను ఏమంటున్నాడంటే, నాకు భయపడువాడు ఉన్నాడు. చూడండి, నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరు అందురు. ఇర్మియా గ్రంథంలో అయితే ఆయన ఆవేదనతో ఎన్నో మాటలు రాయించాడండి. 5వ అధ్యాయం 30వ వచనంలో ఆయన విషయంలో బాధపడుతూ రాయించిన మాటలు ఒక్కసారి ఆ మాట కూడా చూసేద్దామండి. ఎన్నో విషయాల్లో వాళ్ళు దుర్నీతి పరులుగా ఉన్నారు, తప్పుపోయిన వారుగా ఉన్నారు. చూడండి ఇర్మియా గ్రంథం 5:30 ఏమైంది జాగ్రత్తగా పరిశీలించేద్దాం. 5వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఘోరమైన భయంకరమైన కార్యము దేశములో జరుగుచున్నది. 31వ వచనం కూడా చూడండి. ఏం కార్యం అన్నాడండి? చూడండి, ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలుకెదరు. 31వ వచనం. ఈ కార్యం ఏంటంట? ఘోరమైన భయంకరమైన దేశంలో జరుగుచున్నదని 31వ వచనంలో మాట్లాడుతున్నాడు. ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు పలుకెదరు. యాజకులు ఏం చేశారు? ఇది భయంకరమైన కార్యము. అర్థమైందా? ఏమన్నాడండి? ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు పలుకెదరు, యాజకులు వారి పక్షమును ఏలుబడి చేసేదరు. ఎంత ఘోరమండి! ఒక తండ్రికి కుటుంబం పాడైపోతే ఎంత బాధో, ఒక యజమానుడికి తోట అంటే స్వాస్థ్యము పొలం పాడైపోతే ఎంత బాధకు గురవుతాడో, తను సంపాదించినది తను ఏర్పరచుకున్న తన కళ్ళ ముందే నాశనం అయిపోతుంటే ఆ యజమాని ఎంత విలవెల్లాడిపోతాడో ఒక్కసారి ఆలోచించండి. ఈ బాధ కన్న తండ్రి అయిన దేవుడు యాజకుల వలన, వాళ్ళ మాయలో ఉన్న ప్రజల వలన ఆయన అనుభవిస్తున్నాడండి ఆ బాధ. అర్థమవుతుంది ఇక్కడ? వాళ్ళ ప్రయోజనాల కోసమే కదా. సంఘాల మీద చాలా మందికి ఇదే పరిస్థితి. వాళ్ళు ఎలాగే బోధిస్తున్నారు పాస్టర్లు, సేవకులు. ఇవాళ తెలుసా, దేవుని మాటలు వాళ్ళ హృదయంలోకి రాబోయేసరికి ఆనాటి ఇజ్రాయేలు కాపర్లేని గొర్రెల వల్లే మారిపోయి దారి తప్పిపోయారు. అలాగే ఇవాళ కూడా సంఘాల్లో అదే పరిస్థితి ఏంటి. ఒక కాపరి, ఒక యాజకుడి అవసరం ఏర్పడింది. అర్థమవుతుందా? ఆ యాజకుడిని మార్చేస్తే మరొక యాజకుడు వచ్చి ఇంకో
ఇంకొక యాజకుడు వెళ్ళిపోతే చెప్పండి మీరే, ఆ యాజకుడు నిత్య నిబంధనగా యాజకుడిగా కావలసి వచ్చాడు తప్ప ఏటేటా బలులు అర్పించే యాజకుడిగా కావలసి రాలేదండి. అర్థమవుతుందా? అలాంటి యాజకుడి ఇంకా అవసరం లేదు. అలాంటి యాజకత్వం కూడా అవసరం లేదు. ఈ యాజకత్వంలో ఈ యాజకుల వలన దేవునికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు తెలుసా? సంఘం నాశనం అయిపోయింది, ప్రజలు పాడైపోయారు, అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు, ఏమిటి మునిగిపోయారండి. వారి కొరకు పరితపించే వాళ్ళు ఒక్కరు లేరు, ఆలోచించేవారు లేరు, వాళ్ళు మేలు కోరే వాళ్ళు లేరండి. అర్థమవుతుందా? అయితే ఇక్కడ చెప్పబడిన ప్రతి ఒక్క మాట మనం దేవుడి పేరట బంధిస్తున్నారు తెలుసా? దేవుని పేరట వాళ్ళు లాక్ చేసి నాశనకరమైన గురంటలో తోసివేస్తున్నారండి. అలా ఎన్నో ఆత్మలు కళ్ళ ముందే నాశనం చేశారండి పాస్టర్లు, యాజకులు. అందుకనే మాట్లాడతాడండి అదే ఇర్మియా గ్రంథం 12:10 చూడండి, ద్రాక్ష తోటల గురించి మరొక మాట ఇక్కడ చూడగలిగితే ఇర్మియా గ్రంథం 12:10 ఎంత బాధాకరమైన మాట దేవుడు నోట జాలివేరుతుందో చూడండి ఒకసారి. కాపర్లు అనేకులు నా ద్రాక్ష తోటను చెరిపివేసి ఉన్నారు అన్నాడండి. ఎంత బాధాకరమైనదండి. ఒక రైతుకు పొలమంతా నాశనం అయిపోతే తట్టుకోలేకపోతారండి. ఎందుకంటే కష్టపడి పెంచుకున్నాడు, శ్రమపడి, అలాగే ఎంతో ప్రయాసపడి ట్రాక్టర్ తీసుకెళ్లి దున్నేస్తే చేతికొచ్చిన పంట మొత్తం మట్టిలోకి వెళ్ళిపోతే రైతు ఆనందంగా ఉంటాడా చెప్పండి? ఎక్కడైనా ఎంత దారుణమండి చెప్పండి. అక్కడ ఏం చెప్తున్నాడంటే, కాపర్లు అనేకులు నా ద్రాక్ష తోటను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును తొక్కివేయి ఉన్నారు, నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. ఇది దేవుని యొక్క ఆవేదన తెలుసా? దేవునికి బాధాకరమైన విషయం అండి. ప్రజలకేమో దుస్థితి, దౌర్భాగ్య స్థితి నిజం. ఆ విధముగా ప్రజల కొరకు పరితపించే నాయకుడే యాజకుడు లేని విధముగా ఇజ్రాయేల్ చరిత్ర ముగింపుకు చేరుకుంది. నిజమేంటి? కాబట్టి ముగింపుకు చేరుకుంది. అలా ముగింపు చేరుకున్న కాలంలో ఒక మహా ప్రధాన యాజకుడు మన ముందుకు అడుగు పెట్టాడండి. ఆయనే మన నాని యేసయ్య. ప్రజలకు సక్కమైన మార్గాన్ని నిర్దేశించి, అర్థమవుతుందా, నిజమైన నాయకుడండి. నాయకత్వానికి నిలువెత్తి నిదర్శనం ఆయన. యథార్థవంతుడు, యథార్థవంతుడు, ప్రజల్లో జీవితాలను ఉద్ధరించే నాయకుడు. అంతకు ముందు ఎన్నడు అలాంటి నాయకుడిని ఈ లోకంలో చూడాల, ఆకాశం చూడాల, భూమి చూడాల, అర్థమవుతుందా, పంచభూతాలు కూడా చూడలేదు తెలుసా? ఈ మనోనేత్రాలు, మనిషి నేత్రాలు కూడా చూడాల అలాంటి నాయకుడు. అలాంటి ఒక మహానాయకుడు ఏమయ్యాడు తెలుసా? అలాంటి గొప్ప యాజకుడు, సర్వోన్నతి దేవుని కుమారుడు యాజకుడు భూమి మీద అడుగు పెట్టాడండి పరలోకం నుండి. మిల్కీసెదెకు క్రమంలో ఆ యాజకుని కూర్చిన సమాచారం, యాజక విధులు, అర్థమవుతుందా? మనం దాని గురించి ఇంకా నేను పరిశీలించి చెప్తాను. జాగ్రత్తగా పరిశీలించేద్దాం, అబ్జర్వేషన్ చేద్దాం. అర్థమవుతుందా? చక్కగా వినడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకమించండి. కొద్ది మాటలు దేవుడి జీవితంగా క్రీస్తు నందు మమ్మల్ని ఎంతగానో బలపరిచిన మా కన్న తండ్రి, మీ విలువైన జ్ఞాన సంగతులు ప్రభువా ప్రతి ఒక్క బిడ్డకి నేను ఉపదేశించడానికి మీరు నాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మీకే వందనాలు ప్రభా. దయగలిగిన మా దేవా, ఆనాటి పరిస్థితుల్ని మీరు మాకు చక్కగా ఎంత బాధపడ్డారు ప్రభువా. ఆనాటి ప్రజల జీవితాలు ప్రభా ఏ విధంగా ఉన్నాయో, యాజకుల జీవితాలని, పాస్టర్ల విషయాలు ఏ విధంగా ఉన్నాయో మీరు గ్రంథంలో రాయించి ఆలోచించడానికి మాకు సహాయం దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇంకానైనా ప్రభా మేము అనేక జ్ఞానమైన సంగతులు నేర్చుకోవడానికి మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి అయినా. మీ కృప, మీ కాపుదల దయచేయండి అయినా. ప్రతి విషయంలో కూడా ప్రభా అవును నేను మీ వాక్యానుసరమైన జీవితాన్ని అవలంబించడానికి మీ కృపతో వాక్యపు వెలుగులో సమృద్ధిని దయచేయండి తండ్రి ప్రభా. ప్రతి అవసరతలో కూడా ప్రభా మీరు తోడుగా ఉండి ఆశ్రయించి జీవించమని, ఇంకానైనా ప్రభా మీలో ఎదిగే భాగ్యాన్ని, కృపా కాపుదలను దయచేసి మా అందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు వారి నామం బట్టి ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం అన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మీ అనుదిన ప్రార్థనలో నా గురించి, నా కుటుంబ సభ్యుల గురించి ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నానండి.